ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీవల్లి కట్ చేస్తుంది అత్తయ్య. ఏదైనా పనిలో ఉందేమో సుబ్బు. అయినా తనకి ఫోన్ ఆన్సర్ చేయలేనంత పనే ఉందంటారు. కల్పన వదినికి ఫోన్ చేస్తాను. ఏమండి కాఫీ? హలో సుబ్బు. వదినా, శ్రీవల్లి అక్కడికి ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ లేదు సుబ్బు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? నాన్నగారితో కలిసి స్వామీజీని కలవడానికి వెళ్ళింది. స్వామీజీని కలవడానికి వెళ్ళిందా? ఎందుకు వదినా? ఆయన చాలా గొప్పవారు. మన కుటుంబం ఆ స్వామీజీ గారిని బాగా నమ్ముతుంది. ఇప్పుడున్న సమస్యలు తీరిపోవడానికి ఏం చేయాలో తెలుసుకోవడానికి వెళ్లారు. ఇప్పుడు వచ్చేస్తారు. అవునా? సరే వదినా. ఏంటి సుబ్బు స్వామీజీ అంటున్నా? మావయ్య గారు శ్రీవల్లి కలిసి ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్లారంట. అసలు స్వామీజీ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? ఆయన ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? తీసుకెళ్తే మాత్రం ఏమైందమ్మా? మంచిదే కదా. ఏం మంచో ఏమో. సుబ్బు ముందు శ్రీవల్లికి ఫోన్ చేయి. నాట్ రీచబుల్ అని వస్తుంది అత్తయ్య. సిగ్నల్ లేదనుకుంటా. మేబీ. ఎందుకు టెన్షన్ పడతా ఉండవు తంగచ్చి? సుబ్బు వెంటనే వెళ్ళి శ్రీవల్లిని తీసుకురావాలి. అత్తయ్య, ఇప్పుడు ఏం జరిగింది? తను వెళ్ళింది మావయ్య గారితోనే కదా, వచ్చేస్తుందిలేండి. స్వామీజీకి ఒకవేళ శాప విమోచనం గురించి తెలిసి ఆయనకి చెప్తే ఆయన తట్టుకోలేరు. బాధతో ఇంకా కృంగిపోతారు. ఆయనకి తెలియకపోవడమే మంచిది. సుబ్బు ముందు నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. ఇప్పుడా? ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి. నేను శ్రీవల్లి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. అమ్మా, నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇంటికెందుకు? లేదు మంగళ, నేను వెళ్ళాలి. పద సుబ్బు వెళ్దాం. ముందు కార్తీ. పదండి. అత్తయ్య గారు రండి రండి. కల్పన, అత్తయ్య వాళ్ళు వచ్చారు, త్వరగా రండి. పిన్ని వస్తుందా? అత్తయ్య గారు లోపలికి రండి. ఊహించని ట్విస్ట్ ఏంటి కేశవా? సీతమ్మ సరాసరి ఇక్కడికి వచ్చిందేంటి? కంపు తీసి మీ నాన్నతో కలిసిపోతుందా? ఆవిడ మొహం చూస్తుంటే కలిసిపోవడానికి వచ్చినట్లేదు, మా నాన్నని కాల్చిపోవడానికి వచ్చినట్టుంది. నేను మీతో కలిసి ఉండడానికి రాలేదమ్మా, ఆయనతో మాట్లాడడానికి వచ్చాను. నేను లోపలికి రాను, ఆయనే బయటికి రమ్మని చెప్పు. నాన్నింట్లో లేడు పిన్ని. శ్రీవల్లిని తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్లారు, ఇంకా రాలేదు పిన్ని. నాన్న వచ్చే వరకైనా లోపల కూర్చోవచ్చు కదా పిన్ని. నీకింకా ఆరోగ్యం పూర్తిగా నయమైనట్టుగా లేదు. అదేం లేదమ్మా, నాకు బాగానే ఉంది. అమ్మా, నా కూతుర్ని మీరు స్వామీజీల చుట్టూ సన్యాసుల చుట్టూ తిప్పడం నాకు ఇష్టం లేదు. దానికి నేను ఒప్పుకోను. శాపం కారణంగా మనం అనుభవించిన కష్టాలు, సమస్యలు మన పిల్లలు అనుభవించకూడదు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన అమ్మాయి మన సమస్యల వలయంలోకి రావటం నాకు ఇష్టం లేదు. మనం కలిసి ఉంటామనైతే నేను అనుకోవడం లేదు. మీరు కూడా అనుకోకండి. దానికోసం ఏ ప్రయత్నాలు చేయకండి. అమ్మా, ఇంకెప్పుడు శ్రీవల్లిని ఎక్కడికి తీసుకెళ్ళకండి. తన పెళ్ళికి కూడా మీరు రాకండి. సీత,
రా శ్రీవల్లి. నువ్వు రా. పదింటికి వెళ్దాం. సుబ్బు, కారు తీసుకుని రా. నాన్న, పిన్నికున్న భయం శాపం గురించే కదా. మన ఫ్యామిలీకున్న సమస్యకి పరిష్కారం నేను కనుక్కుంటాను నాన్న. ఎలాగైనా దాన్ని పోగొడదాం. అవును మావయ్య గారు, మీరు దిగులుగా ఉంటే మేమందరం చూడలేకపోతున్నాం. ఇంట్లో ఇంతమంది ఉన్నా ఇంట్లో కళ్ళే లేకుండా పోయిందే. మీరు మామూలుగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉండగలం. ప్లీజ్ ట్రై టు బీ నార్మల్. ఇంతకీ స్వామీజీ గారు ఏం చెప్పారు నాన్న? ఏం చెప్తే ప్రయోజనం ఏముందమ్మా? ఏదైనా హోమం గాని యాగం గాని చేద్దామన్నా కూడా సీత స్వామీజీ వాళ్ళ దగ్గరికి శ్రీవల్లిని తీసుకెళ్లొద్దని చెప్పింది కదా. ఇక దేవుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుందమ్మా. ఓ, నాన్న, పదుకేశవ. సార్, రండి మేనేజర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఆయన ఎందుకు పిలిపించారండి? చెప్తాగా, తొందర ఎందుకు? ఈ మధ్య కేశవ్ గారు కంపెనీ అకౌంట్స్కి సంబంధించిన అమౌంట్ ఏమైనా డ్రా చేశారా? చేశారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం పంపించండి. ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, పూర్తి డేటా కావాలి. ఏంటి నేను మాట్లాడుతుంటే అటువైపు చూస్తున్నారు? ఇల్లరికం వాళ్ళని నాకు వాల్యూ ఇవ్వట్లేదా? మేనేజర్ గారు, ఆ డేటా ఏంటో ఆయనకి తెచ్చివ్వండి. సరే మేడం. మీరు వెళ్ళండి. అలాగే మేడం. నా కూతురు దొరికిందని సంతోషపడే లోపే తనకి భవిష్యత్తు ఉండదని చెప్పి భయపెడుతున్నావా స్వామి? అమ్మ నాన్న కలవాలని, కుటుంబం అంతా కలిసి ఉండాలని ఎంతో ఆశగా ఉన్న నా చిట్టి తల్లి జీవితాన్ని అర్ధంతరంగా ఆపేస్తావా స్వామి? అయినా నా కూతురు ఎందుకు చచ్చిపోవాలి? తను ఏం తప్పు చేసింది? నీకు శిక్షించాలని ఉంటే నన్ను శిక్షించొచ్చు కదా స్వామి. ఆ పసిదాన్ని జీవితాన్ని ఏ అచ్చట ముచ్చట తీరకుండానే ముగించేస్తావా స్వామి? నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని మాత్రం వదిలేయ్. నీకు ప్రాణమే కావాలంటే సంతోషంగా నేను నా ప్రాణాలు ఇస్తాను స్వామి. నా కూతుర్ని మాత్రం సంతోషంగా బతకనివ్వు స్వామి. అంతకంటే నాకు ఇంకేం వద్దు. షష్ఠి రోజున నేనే వచ్చి నిన్ను దర్శించుకొని నా ప్రాణాన్ని నీకు అర్పిస్తాను.